దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి. వెల్కమ్ టు దూత మీడియా. రోజులు మారిపోతున్నాయి, మనుషులు కూడా మారిపోతున్నారు, విలువలు జారిపోతున్నాయి. ఆర్థిక ఈ వ్యాపార కార్యకలాపాలు ఇంకా వేగంగా మారిపోతున్నాయి. మరి ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు కాలంతో పాటు అన్నట్లు ఇంకో అడుగు ముందుకేస్తున్నారు. ఇంకా ఎంతకాలం అనే ఈ వంటింటికే పరిమితం అనుకుంటున్నారేమో. 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ అధికారుల శ్రీమతులు కొందరు, అధికారులకు వచ్చిన నేతల ధర్మపత్నులు ఇంకొందరు ఆంధ్రప్రదేశ్లో అక్రమ వసూళ్లకు నడుము బిగించారండి. మేము ఎందులోనో తక్కువ కాదంటూ స్వయం ఉపాధిలాగా వసూళ్లతో దూసుకుపోతున్నారు. భర్త హోదా, ఆయన అధికారమే పెట్టుబడిగా కుటుంబ వ్యాపార సామ్రాజ్యాలు విస్తరిస్తున్నారు. స్వామి, డబ్బు సంపాదించడం ముఖ్యంగానే ఎలా కాదు కదా. అయినా అవినీతి ఇప్పుడే పుట్టిందే ఏంటి చెప్పండి అన్నట్టుంది కూడా వారి తీరు. అవును, అవినీతి ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందేమో కానీ ఇప్పుడు అవినీతికి ఎల్లలు లేవు, హద్దులు సరిహద్దులు అసలు లేవు. అవినీతి సర్వాంతర్యామైపోయింది స్వామి. ఇక్కడ ఉంది అక్కడ లేదు అన్న సందేహం లేకుండా విశ్వం అంతటి వ్యాపించింది. భగవంతుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. అందుకే వారు డబ్బులనే పరమాత్మను ఎత్తుక్కుంటున్నారు. అవినీతి విషయంలో మాత్రం అలాంటి సందేహం అస్సలు అవసరం లేదు. అంతటా ఉంది, అన్నింటా ఉంది, సందేహం లేదు. నిజానికే ఇప్పుడు కాదు ఎప్పుడోనే అప్పుడు స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశ్వ లక్షణం విశ్వం అంతటా ఉంది, మన దేశంలోనే ఉంది, ఉంటుందంటూ అవినీతి విశ్వరూపాన్ని వివరించారు ఆమె. అంతేకాదు, అవినీతి గురించి చొక్కాలు చింపుకోవద్దని విపక్షాలకు జ్ఞానబోధ కూడా చేశారు. ఇందిరమ్మ ఇచ్చిన భరోసాతోని ఏమో ఆనాటి నుంచి మన దేశంలో అవినీతి ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోతూనే ఉంది. ఏసీబీ, సిబిఐ, ఈడీ, ఇంకా ఏదేదో ఉన్నాయి ఈ అవినీతి నిరోధక శాఖలు, చట్టాలు. ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసే న్యాయ వ్యవస్థ ఎన్నుంటే ఏం చెప్పు. ఏం చేసినా ఆకులు వేసేవారు వేస్తా అంటే తీసేవారు తీస్తున్నారు అన్నట్లు ఎవరు పని వారు చేసుకుపోతున్నారు. అంతేకాదు, 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారన్నట్ల న్యాయ వ్యవస్థతో సహా అవినీతి నిరోధక వ్యవస్థలన్నిటికి కూడా ఈ అవినీతి వ్యాధి సోకిందని పాకిందని ఆంధ్రప్రదేశ్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారండి. సరే, అయ్యగారు చేయకపోతే అమ్మగారు చేస్తారు అన్నట్టుగా అక్కడ నడుస్తోంది వ్యవహారం. కావాల్సిందంతా ఒకటే, చేతులు శాలువాలు, దేవుడి ప్రసాదం, ఆశీర్వచనాలు చెప్పి పంతులు గారు పక్కనుంటే డబ్బు సంచి తేలిగ్గా చేతులు మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పద్ధతి బాగా బంద్ చేసింది అంటున్నారు. కంచె చేను మేసిన కథలు అనేకం చూస్తూనే ఉంటాం కదా, వింటూనే ఉంటాం. అంతేకాదు, ఒకప్పుడు లంచం అంటే ఏదో చాటుమాటు వ్యవహారంగా సాగేది. కింది స్థాయి ఉద్యోగులు వేడి నీళ్లకు చల్లనీళ్ళు అన్నట్లు బల్ల కింద చేతులు పెట్టి 10వ పరక పుచ్చుకోవటం ఉండేది. అందులోనే మరలా అంతో ఎంతో పై అధికారుల చేతులు దడపడం ఉంటే ఉండేదేమో. నిజంగానే అప్పట్లో ఇందిరాగాంధీ మేడం అన్నట్టుగా ఇప్పుడు అది పెద్ద సమస్య కాదు. అందుకే అప్పట్లో సినిమాల్లో కూడా ఈ లంచాలు ఇచ్చి పుచ్చుకోవడంలో కామెడీ ట్రాక్ మాత్రమే పరిమితం ఉండేది. అలా కామెడీ ట్రాక్ మాత్రమే పరిమితమైన లంచావతారాల తర్వాత టైటిల్ రోల్కి చేరుకున్నాయి. దాసరి గారు ఏకంగా లంచావతారం టైటిల్తో సినిమాని తీశారు. అలాగే అవినీతిని ఎండగడుతూ సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఠాగూరు, భారతీయుడు, అపరిచితుడు చాలా సినిమాలు వచ్చాయి. సినిమాల దారి సినిమాలది, అవినీతి దారి అవినీతి అన్నట్లు రియల్ స్టోరీ నడుస్తుంది. అది వేరే విషయం. అది ఎలా ఉన్న ఇప్పుడు అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందండి. మంత్రుల పేషీలు ఐఏఎస్ ఛాంబర్లు దాటి ఉన్నతాధికారుల ఇంట్లోని వంటింటికి చేరింది. నిజమని నేను చెప్పేదే. ఆంధ్రప్రదేశ్లో అందరు కాదు కానీ కొందరు సీనియర్ అధికారులు అసలు నిండా మునిగి నాకు ఈ సలేమిటి అన్నట్లుగా అరుస్తున్నారు. గత ప్రభుత్వంలో మొదలైన ఈ అవినీతి అరాచకత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంట. గతంలో చేసిన తప్పులు కొందరు ఐఏఎస్ అధికారులు కేసులు ఎదుర్కొంటున్నారు. అందులో కొందరైతే జైలు ఊచలు లెక్క పెట్టారు. అయినా సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ఈ ఐఏఎస్లు తీరు మారలా. ఇప్పుడు అధికారులు అవినీతికి సంబంధించి చూస్తున్న చిత్ర విచిత్ర కథలు, కథనాలు విస్మయానికి గురి చేస్తున్నాయంట. అన్నింటికి మించి కొందరు అధికారుల అవినీతిని ఫ్యామిలీ బిజినెస్గా మార్చేశారు. ఇంకొందరు అధికారుల భార్యలు తమ భర్త హోదా పెట్టుబడిగా హోటళ్లలో మీటింగులు పెట్టి, ఇజియాడ్లో అమరావతిలో పెద్ద పెద్ద హోటల్లో మీటింగులు పెట్టి స్వయం ఉపాధిలాగా కోట్లు సంపాదిస్తున్నారు. ఏకంగా ఏ పనికి ఎంత రేట్ అనేది ఫిక్స్ చేసి రేటు కార్డు ప్రకారం పనిచేస్తున్నట్లు అక్కడ జనం చెప్పుకుంటున్నారు. అమరావతి జనమే చెప్పుకుంటున్నారు. స్వామి, నియంత్రించాల్సిన పాలకులే ఎన్నికల్లో పోయిన సొమ్ము రాబట్టుకునే పనిలో ఉంటే దీనికి అడ్డు చెప్పేవారు ఎవరు? సీట్లు ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టి చేతులు ముడుచుకుని కూర్చుంటే రేపు పరిస్థితి ఏంటి అని ఓపెన్గానే చెప్తున్నారట. మంచి పోస్టుల కోసం అధికారుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్న నేతలు మాత్రం ఏం అదుపు చేస్తారు చెప్పండి? ఎవరిని చేస్తారు? కంచే చేను వేస్తుంటే మిగతావారు దూడలుగా మారిపోరా? అవినీతి కొత్త కాదు కానీ మార్గాలే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రేపటి కోసం ఏం చేయగలం చెప్పండి? ఆయనేమో నవ్యాంధ్ర అంటున్నాడు, అమరావతి అంటున్నాడు.
ఇంకో డిప్యూటీ సీఎం పంచాయతీలు అంత పల్లెలంతా ఆ పచ్చదనంతో నిండాలి అంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ చూస్తుంటే అమరావతి అంతా గబ్బు కొడతా ఉంది, అవినీతిమయమైపోతుంది. సార్ ఒక్కసారి దీని మీద కూడా దృష్టి పెట్టండి, లేకపోతే మీకే దెబ్బ అవుతుంది సార్. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.